కలం కానుకగా ఇవ్వడం అనేది మరి ఇక్కడ ఇప్పటివరకు చాలా అంశాలు కానుకలు ఇచ్చారు, కానీ ఒక కళాన్ని కానుకగా ఇవ్వడం అనేది విధంగా గ్రేట్. ఏమంటారు? అంటే యాక్చువల్గా రాజు గారు ఏమంటే యుద్ధరంగానికి వెళ్ళేటప్పుడు అండి ఒక కత్తినిచ్చి వేరే తిలకం దిద్దుతారండి. ఇప్పుడు యుద్ధం అనేది అయిపోయింది, ఒక విజయాన్ని సాధించింది ఎన్డీఏ. కాబట్టి ఇప్పుడు ఇక చేయాల్సింది ఏంటంటే సుపరిపాలన ప్రజలకు అందించాల్సిందండి. ఇక్కడ ఒక విషయం గమనించాల్సిందంటే కత్తి కంటే కలం గొప్పది అని మన వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారండి. అలాగే కాళోజీ నారాయణరావు గారు ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్ళకి కదలిక తీసుకొస్తుంది అని చెప్తుండేవాళ్ళు. కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు ఏంటంటే ఇక ఇప్పుడు ఆయన బాధ్యత అంతా కూడాను కలంతో సంబంధించింది. కాబట్టి వదిన సురేఖ గారు ఈరోజు ఆయన బయలుదేరి అక్కడ గన్నవరానికి వెళ్తున్న సందర్భంలో ఆయన ఇంటికి వెళ్ళి ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు తీసుకొచ్చినటువంటి ఆ పెన్ను ఏదైతే ఉందో ఆవిడ స్వయంగా పవన్ కళ్యాణ్ జేబులో పెట్టడం అన్నది మనం చూసాం. అది మామూలు పెన్ను కాదండి, యాక్చువల్గా మౌంట్ బ్లాక్ అని చెప్పి జర్మనీ దేశానికి సంబంధించినటువంటిది, చాలా విలువైంది. ఆ పెన్నే మామూలుగా 5,000 దగ్గర నుంచి లక్షల్లో ఉంటుంది. ఈ పర్టికులర్గా ఇప్పుడు ఇచ్చిన ఈ పెన్ను విలువ అండి 2,50,000 విలువ చేసే పెన్ను అండి అది. ఆ పెన్ను అంటే ఇంకు పెన్ను అండి, దాంట్లో పాళీని అంటే ఆ నిబ్బుని గోల్డ్తోనూ ప్లాటినంతో కూడా చేస్తుంటారండి. అంత విలువైన పెన్ను చాలా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విఐపీలు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, అలాంటి వాళ్ళు ఉపయోగించేది. కాబట్టి మరిదికి చాలా ప్రేమతో విలువైన కానుకని ఆవిడ ఇచ్చారని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా చిరంజీవి కూడా ఆవిడ ఇచ్చిన తర్వాత ఆయన కూడా ఆ వీడియోలో వచ్చి నిలబడ్డారు. అలాగే ప్రజలకి ఆశీస్సులు అంటే ప్రజలు ఏవైతే ఆకాంక్షిస్తున్నారో వాటిని నువ్వు తీర్చడానికి ఈ పెన్నును ఒక ఆయుధంగా చేసుకోలేకపోతే ఈ పెన్నును ఒక సాధనంగా చేసుకో అనేటువంటి ఒక మెసేజ్ని కూడా ఇచ్చారు. ఇందులో పవన్ కళ్యాణ్తో పాటు ఆయన భార్య అన్నా లెజినోవా కూడా అందులో ఉన్నారు ఆ ఫోటోలో. కాబట్టి రేపు లేదా ఎల్లుండి మంచి రోజు చూసుకుని చిరంజీవి గారు ఆ శాఖల్ని స్వీకరించే సందర్భంలో ఆయన సంతకం పెట్టబోయేది కానీ ఈ పెన్నుతోనే అని చెప్పి మనం అనుకోవడంలో అనుకోవచ్చండి రాజు గారు. మరి అలాగే ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చారు కాబట్టి దీనికి సంబంధించిన సాయిధరం తేజ్ కూడా ఏమైనా మొక్కుకున్నారా ఏంటి? తిరుపతి నుంచి తిరుమల కాలినడకన వెళ్తాను అని ఏమైనా మొక్కుకున్నారా? మరి తిరుమల వెళ్ళినట్టు తెలుస్తుంది ఓం గారు. అవునండి, అంటే సినిమా వాళ్ళకి చాలా సెంటిమెంట్స్ ఎక్కువ అండి. వాళ్ళు తెర మీద ఎన్ని రకాలుగా ఎలా చేసినా కానీ ఎలా నటించినా కానీ లోపల ఇన్నర్గా చాలా దైవభక్తి ఉంటుందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం ఎలక్షన్స్లో 2 చోట్ల నిలబడి 2 చోట్ల ఓడిపోయినప్పుడు అండి ఎంతోమంది హృదయాలు బద్దలైనవి. ఏంటి మా అభిమాన హీరో కనీసం ఒక్కసారి కూడా గెలవలేదు అని చెప్పి చాలా బాధపడ్డారండి. ఇక మెగా ఫ్యామిలీ వాళ్ళైతే ఇంకెంత బాధపడతారో మనం చెప్పాల్సిన అవసరం లేదు. అందుకనే ఈసారి ఏమిటంటే చాలా సీరియస్గా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కానీ పిఠాపురం నుంచి గెలిపించాలి అని మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలందరూ కూడా ఆహార్నిశలు కష్టపడ్డారండి. అందులో ప్రధానంగా సాయిధరం తేజ్ ఎంత కష్టపడి, ఎందుకంటే మనం చూసాం అతను కొంతకాలం క్రితము యాక్సిడెంట్కి గురయ్యి దాదాపుగా మృత్యువు చివరి దాకా అంచు దాకా వెళ్ళి బయటకు వచ్చిన మనిషి. సరే మొన్న అలాంటి వ్యక్తి విరూపాక్షతో మంచి విజయాన్ని సాధించాడు. అలాగే చిన్నమావితో కలిసి బ్రో సినిమాలో నటించాడు. దాంతో ఏమైందంటే వాళ్ళ మధ్య బాండింగ్ ఇంకా పెరిగిందండి. కాబట్టి ఆ నేపథ్యంలో ఆ ప్రచారం చేసినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ సహజం కదా, మనం ఏదైనా కానీ ఒక కోరిక నెరవేరిన తర్వాత అది కనుక సాధ్యమైతే ఏడుకొండల వెంకన్న దర్శకుంచాన్ని చేస్తామని చెప్తుంటారు. అయితే సాయిధరం తేజ్ అంటే కాలినడకన తిరుమలకి వెళ్ళాలని మొక్కుకున్నారు. ఈరోజు దాన్ని తీర్చుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఎందుకు అంటే మనం చూస్తున్నాం గత కొంతకాలంగా ఇందాడు మీరు చెప్పినట్టుగానే అల్లు అరవింద్ ఫ్యామిలీకి అలాగే చిరంజీవి గారి ఫ్యామిలీకి ఒక తెలియని దూరం అయితే ఏర్పడింది అన్నది స్పష్టమండి. అంటే రకరకాల ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాళ్ళ కుటుంబంలో అంటే ఒక పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, లేదా సంతోషభరితమైన సంఘటనలు కావచ్చు, అలాంటప్పుడు అల్లు అరవింద్ ఫ్యామిలీ ఎంతవరకు అందులో ఇన్వాల్వ్ అయ్యేతోంది అన్నది మెగా అభిమానులు చాలా క్లియర్ కట్గా చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారండి. మనం చూస్తే పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా అల్లు అరవింద్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కనిపిస్తారేమో అని అందరూ చూశారు, కానీ ఎవరు కనిపించలేదు. ఈ రోజున ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు వెళుతున్నారు, ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు గైర్హాజరవుతున్నారు దాని మీద కూడా వాళ్ళు చాలా విశేషంగా దృష్టి పెట్టి చూశారండి. అల్లు అరవింద్ గారితో సహా అల్లు అరవింద్కి సంబంధించినటువంటి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కనిపించలేదు. పర్టికులర్గా ఏంటంటే అల్లు అర్జున్ లాంటి వాళ్ళు అక్కడికి వస్తారా లేదా అన్న ఒక డౌట్ కూడా ఉంది వాళ్ళకి. కానీ ఈ రోజున ఎప్పుడైతే ఆయన రాలేదో ఒక క్లారిటీ ఏమొచ్చింది అంటే నిజంగానే వీళ్ళ మధ్య అంటే సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే జనరల్ మీడియాలో కావచ్చు ఏదైతే దూరం పెరిగింది అని వస్తున్నదో అందులో వాస్తవం ఉందేమో అనేటువంటిది స్పష్టమైంది. దీనికి కొసమెరిపోయి ఏంటంటే కొద్దిసేపటి క్రితము సాయిధరం తేజ్
ఇటు చంద్రబాబు నాయుడుని అభినందించారు, పవన్ కళ్యాణ్ని అభినందించారు, తన దగ్గర ఉన్నాడు, పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నాడు. అలాగే మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆడపడుచులందరితో ఉన్నప్పుడు ఆ ఫోటోలో కూడా సాయి ధరమ్ తేజ్ ఉన్నాడు. అతను ఇటు అల్లు అర్జున్ని అతని భార్య స్నేహని కూడా సోషల్ మీడియాలో అన్ఫాలో అయ్యాడు. అంటే ఇటు ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్ అని చెప్తున్నాము, ఆ ఎక్స్లోను ఇన్స్టాగ్రామ్లోను కూడాను వాళ్ళిద్దరిని అన్ఫ్రెండ్ చేశాడు అనేటువంటి ఒక వార్త విపరీతంగా హల్చల్ చేస్తుందండి. అది నిజంగా అతను చేశాడా లేదా, లేకపోతే టెక్నికల్గా ఏమైనా సమస్య వచ్చిందా, లేదు అంటే అసలు అల్లు అర్జున్ ఈ విషయంలో ఎలా స్పందిస్తాడన్నది చూడాల్సి ఉంటుంది రాజు గారు. యా అంటే దీని మీద కూడా ఓం గారు, మరి అల్లు అర్జున్ వెళ్ళిన తర్వాత కూడా శిల్పా రవి ఓడిపోవడం తర్వాత అదే అంటే అప్పుడు రవి కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను రావద్దన్నాను కానీ వచ్చాడు అని కూడా రవి కూడా కామెంట్ చేయడం జరిగింది, శిల్పా రవి. మరి ఈ నేపథ్యంలో మరి దీని మీద అల్లు అర్జున్ ఏమైనా స్పందించారంటారా? అల్లు అర్జున్ అసలు స్పందించలేదండి. అతను అన్నది ఏంటంటే యాక్చువల్గానంటే అల్లు అర్జున్ కంటే కూడా స్నేహారెడ్డికి ఉన్నటువంటి అనుబంధము, లేకపోతే వాళ్ళ మధ్య ఉన్న స్నేహము అన్నది అటు రవి ఫ్యామిలీతో ఉన్నటువంటి అనుబంధం ఎక్కువ అండి. అందుకనే మనకి ఫస్ట్లో కూడా మీడియాలో చెప్పింది ఏమిటంటే డైరెక్ట్గా ఏదో అల్లు అర్జున్ రవిని సపోర్ట్ చేయడానికి వెళ్తున్నాడని చెప్పకుండా అతని భార్యకి చాలా సన్నిహితమైన ఫ్యామిలీ అది, కాబట్టి వాళ్ళకి నైతికంగా ఒక సపోర్ట్ చేయడానికి వెళ్తున్నాడు అన్నదే చేశారండి. కానీ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లో కలిసి కూర్చొని మాట్లాడడము అది వేరు కావచ్చు, కానీ బయటకు వచ్చి వేలాది మంది అభిమానులు అక్కడ గుమిగూడిన తర్వాత, అంటే ప్రజలు గుమిగూడిన తర్వాత వాళ్ళందరి ముందు రవిని సపోర్ట్ చేస్తూ ఎప్పుడైతే అల్లు అర్జున్ కనిపించాడో అది కొంత మెగాభిమానులు చాలా ఇబ్బంది పెట్టిందండి. అంటే కరెక్ట్గా ఆఖరి రోజు ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి అనగా, ఓటింగ్ జరుగుతుందనగా అతను అలా చేయడం కరెక్ట్ కాదు కదా, టైం కరెక్ట్ కాదు కదా అన్నది చాలామంది అన్నది. ఆ తర్వాత నాగబాబు గారు ట్వీట్ చేసిన విషయం మనకు తెలుసు. తర్వాత కొన్ని రకరకాల కారణాల వల్ల ఆయన దాన్ని డిలీట్ చేశారు. కానీ ఈ రోజున ఎప్పుడైతే సాయి ధరమ్ తేజ్ డైరెక్ట్గా వాళ్ళిద్దరిని అన్ఫ్రెండ్ చేశాడు, ఇప్పుడు పంజాబ్ వర్సెస్ అల్లు అనేటువంటిది విపరీతంగా సోషల్ మీడియాలో నడుస్తుందండి. ఇంకొక విషయం ఏంటంటే ఇదే సందర్భంలో అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 కూడానండి ఆగస్టు 15న రావాల్సింది, అది కూడా ఇప్పుడు వాయిదా పడే వాయిదా పడవచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే అనుకున్న వర్క్ పూర్తి కాలేదు, కొంత నాకు టైం కావాలని చెప్పి డైరెక్టర్ అడిగాడు అని. కాబట్టి ఆగస్టు 15 కాకుండా అది కొంచెం వెనక్కి వెళ్ళే ఆస్కారం ఉంది. ఈలోగా ఇటు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మధ్య అనుబంధం మళ్ళీ చిగురించి బాగానే ఉండి కలిసిపోతే ఖచ్చితంగా పుష్ప 2కి అది ఒక ప్లస్ అవుతుందండి.